సాక్షి వార్తా కథనాన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్. కేటీఆర్కి అది ఒకటే వస్తుంది, ట్విట్టర్లో పెట్టడం తప్ప ప్రజలకు అవసరం వచ్చే పనులు రావు. ఫ్యూచర్ బాగుంటే మా అయ్య సీఎం అయిండు, అయ్యే తర్వాత నేను సీఎం అయితే తెలంగాణ మొత్తం నాకు గుప్పిట్లో పెట్టుకుంటాను చూసినావు, ఆశపడ్డావు. కానీ నీ సప్లిమెంటరీ కొనసాగనియలే దేవుడు, అర్థం చేసుకో. తర్వాత రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతగానే రేవంత్ ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చేసేది ఎట్లున్నది, మీరు చేసింది ఎట్లుంది ఒకసారి ప్రజలు చూస్తలేరా? ఆయనకంట ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకంట చేతగానే రేవంత్ ప్రభుత్వం అంట. ఇది చేతనై ఏం చేసిందో మరి చూడాలి. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం రేవంత్ సర్కార్ చేసేది రైతుల గురించి 2 లక్షల రుణమాఫీ చేయి, వాళ్ళది అతి తొందరలో వచ్చి శబాష్ అనిపించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప కమిషన్లకు ఆశపడే టైప్ కాదు. ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ గాలి మాటలు బంద్ చేయి. రెడ్డిమెంట్ పరిపాలన చేసుకుంటా రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్. తర్వాత ఈ మేరకు బుధవారం కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. మీరు ఎలా ఎక్స్లో చేసినా ట్విట్టర్లో చేసినా గాలి మాటలని ప్రజలకు తెలుసు మీ గురించి. తర్వాత ఈ సందర్భంగా సాక్షి దినపత్రికలో పరిశ్రమల భూములు తాకట్టు శీర్షికతో ఈ నెల 6వ తేదీన ప్రచురితమైన వార్తా కథనము క్లిప్పింగ్లను ట్యాగ్ చేశారు. ప్రభుత్వం భూముల తనఖాకు మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి 100 కోట్లు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ గాలి మాటలు, ఎవరికి ఎక్కడా లేదు. నీకు ట్విట్టర్లో చేయడము. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ పాత పురాణ దోస్తు జగన్మోహన్ రెడ్డితో ఉన్నది కాబట్టి సాక్షిలో ఈ విధంగా మనిషిని బ్లేమ్ చేయడం తప్ప ఇంకేం లేదు. రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, అంత తెలివైన వాళ్ళు ప్రతిదీ గమనించి చూస్తున్నారు. ఇలా వాళ్ళు గమనించకపోతే ఈరోజు మిమ్మల్ని ఎందుకు తుంగలో దొక్కుతారు? మీరు మంచోళ్ళు అయితే 3వసారి వాళ్ళే గెలిపిస్తుండే. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ని ఎందుకు గెలిపించుకున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. తర్వాత పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అబ్బా మరి మీరెందుకో చేయలేదు? ఏ పరిశ్రమలు తెచ్చిరు చెప్పు? తెలంగాణకు ఏం లేదు, షోపుటపు. తర్వాత ఇంకోటి, ఎవరికి నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఏ బిడ్డలకు కొలువులు ఇచ్చారు? సిగ్గులే జరిగిన మాట్లాడడానికి. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇట్లా మాట్లాడతారు, ఇప్పుడేమో ఇట్లనా మనుషులను బ్లేమ్ చేయడం. తర్వాత హెచ్చరించారు. కోకపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు తనఖా పెట్టడము అనాలోచిత చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలోచన చర్యనే అది, ఆలోచన చేయకుండా చేయడం లేదు. మీరు ఉన్నప్పుడు ఏది చేతగాలి ఏది చేయలే, మీ గురించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ప్రజల గురించి చేస్తారు. మీ లేక భూములు అమ్ముతలేరు, కబ్జాలు చేస్తలేరు. ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచన చేయండి. అది రేపు అధిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇప్పించుకుంటాం. మీరు చేసిన మీ అప్పులు కట్టడానికే సరిపోతలేవు ఇప్పుడు. మీ అక్క, మీ చెల్లి, నువ్వు, మీ బావ, మీ అయ్య చేసిన అప్పులే అవి కట్టలేకనే ఇవన్నిటికీ కష్టం వచ్చింది. ఇప్పుడు అవన్నీ కట్టాలంటే ఇంట్రెస్ట్ ఊకుంటారు ఎవడనా? మళ్ళీ ఇస్తారా ఎవడనా? అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పరిశ్రమ రంగము శుద్ధిగా ఉందని, కొత్తగా పెట్టుబడులు రాక ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్క చూపులు చూస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చిందే మొన్న ఎన్నికల కోడ్ నెలగాలేదు. అంతకుముందు ఏం జరిగింది? పార్లమెంట్ ఎలక్షన్ల చుట్టూ తిరిగిరు అన్ని పార్టీలు కలిసి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయింది, జాతీయ పార్టీలు తిరిగి ఈ నెల అయింది. ఇలా మళ్ళా ఏం మాట్లాడుతున్నాడు? 6 నెలలు అయింది, 7 నెలలు అయింది అంటాడు. 7 అయిపోయింది చెప్పు, 6 నెలలు అయింది. తర్వాత ఉన్న కంపెనీలు మొత్తం ఎదురు చూస్తున్నాయంటే, ఎదురు చూస్తే నీ ఉన్నప్పుడు ఎదురు చూడలేదా? నేను ఉన్నప్పుడు ఎదురు చూస్తాయంటే ఇంకా చూపిస్తాడంట. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమి ఇస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. మరి మీరు ఏ ఉద్యోగాలు ఇచ్చారు? ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఏ రాష్ట్ర పరిశ్రమలకు ఇచ్చారు? ఏం తీసుకొచ్చారు? మీ అయ్యా మీరు సంపాదించుకున్నది కాక సంపాదించుకున్న కుటుంబాలను, కలెక్టర్ గుండెలను మొత్తం కాంట్రాక్టర్లను చేసేసి మెదక్ నుంచి మంచిగా రాష్ట్ర నెక్స్ట్ ఏమంటారు ఎంపీగా నిలబెట్టిండ్రు. మీరు పాడు చేయడం కాక మీ అసలు క్యాన్సర్ లాగా ఇంకోనికి రుద్దుతారు తప్ప
దయచేసి కేటీఆర్ మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవద్దు. సీఎం మీద ఇట్లాంటి విషయాలు వేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీడియా సోదరులంతా ఖండిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచన పరంగా తెలివిగా ప్రజలకు అవసరం వచ్చి మాట్లాడవలసిందిగా కేటీఆర్ మాటలను ఖండిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు.